అందరికీ షలాం. ప్రార్థన. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో ఎలోహిం సన్నిధిని కనబడునని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును, నీ బాహుబలము అతని బలపరచును అని వాగ్దానం చేసిన మా ఎలోహిమైన తండ్రి మీకు స్తోత్రం. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడునని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదమని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నేడును విశ్రమించువాడు అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. సర్వోన్నతులుగా తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త మీకు స్తోత్రం. తండ్రి, ఈ అనుదిన వాక్య ధ్యానములో మమ్మల్ని మీ యొక్క వాగ్దాన బలము చేత మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, నీ అందే గురి నిలిపి మేము నడిచినట్లు మాకు వాక్యోపదేశము చేయించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేషువ మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేషువా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేషువా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేషువా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేషువా. సంఖ్యాకాండము 34వ అధ్యాయము ధ్యానించుకుంటున్నాము ఈ దినము. ఎలోహిం వారు మోషేతో, మోషేవారు ఇజ్రాయేలీలతో ఇలా చెప్పుచున్న సందర్భం, కానాను దేశమున పొలిమేరల చొప్పున చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకోవాలని ఎలోహిం వారు మోషేకి చెప్తే మోషే వారు ఇజ్రాయేలీలకు
చెప్తూ ఉన్న సందర్భం. మీరు ప్రవేశించుచుండగా దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఏదోము సరిహద్దు. మీ దక్షిణ సరిహద్దు ఉప్పు సముద్రము తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణం మొదలుకొని అక్రబీము కానాను యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణం నుండి కాదేశు బర్నే వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడి నుండి అస్మోను వరకు అక్కడ నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును. ఇది దక్షిణ సరిహద్దు. పడమటి సరిహద్దు మహాసముద్రము అదే పడమటి సరిహద్దుగా ఉండును. ఇజ్రాయేలుకు పడమటి సరిహద్దు మహాసముద్రం. ఉత్తర సరిహద్దు మహాసముద్రము నుండి హోరు కొండ వరకు, హోరు నుండి హమాతుకు, హమాతు నుండి సేదారుకు, సేదారు నుంచి జిప్రోకు, జిప్రో నుండి దాని చివర హసేరేనాకు మీకు ఉత్తర సరిహద్దుగా ఉండునని తెలియజేస్తూ ఉన్నాడు. తూర్పు సరిహద్దు హసరేనా నుండి షెపాము, షెపాము నుండి ఐనానాకు, ఐనానాకు నుంచి తూర్పు రిబ్లా వరకు, కిన్నెరెతు సముద్రము ఒడ్డును యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము వరకు వీరి తూర్పు సరిహద్దుగా ఉంటుందని హషెం వారు ఇజ్రాయేలీలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇదే అధ్యాయము 13వ వచనములో ఎలోహిం వారు 9 గోత్రములకును అర్ధగోత్రములకును దీనిని ఆజ్ఞాపించిన ఎలోహిం వారు. రూబేనీలు గాదీలు వారికి స్వాస్థ్యము మరి ఆ యోర్దాను యువతల కోరుకున్నారు కాబట్టి వారికి ఆ 2 గోత్రాలకు యోర్దాను యువతల ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్వాస్థ్యముగా చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచిపెట్టువారు ఎవరనగా యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువాయు. వీరిద్దరూ కాకుండా ప్రతి గోత్రము నుంచి ఒక్కొక్క ప్రధానిని ఎన్నుకొని ఆ 12 అలాగే 10 మందితో మరి వీరిద్దరు కలిసి ఆ చీట్లు వేసి పంచే క్రమాన్ని, స్వాస్థ్యంగా ఇచ్చే క్రమాన్ని అప్పచెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. వారెవరనగా యూదా గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు, షిమ్యోను గోత్రములో అమిహూదు కుమారుడైన షుమియోలు, బెన్యామీను గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు, దానియుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కి, యోసేపు అంటే మనష్షే గోత్రములో ఎఫోదు కుమారుడైన హన్నీయేలు, ఎఫ్రాయిము గోత్రములో షిప్తాను కుమారుడైన కెమియేలు, జబులూనీయుల గోత్రములో పర్నా కుమారుడైన ఎలీషాపాను, ఇషాకారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు, అషీరీయుల గోత్రములో షిలోమి కుమారుడైన అహీహుదు, నఫ్తాలి గోత్రములో అమిహూదు కుమారుడైన పెదహేలు. వీరందరూ కూడా ఎలోహిం వారు స్వాస్థ్యం పంచిపెట్టడానికి వారి వారి గోత్రములు ప్రధానులుగా ఎంచబడిన వారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని నుంచి మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే సరిహద్దులు ఉన్నాయి. ఆ సరిహద్దులు ఏర్పాటు చేసిన వారు ఎలోహిం వారు. పంచిపెట్టేవారు టానికి కూడా ఒక్కొక్కరిని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క పనిని చేయడానికి ఆయన ఏర్పాటు చేసిన వారు ఉన్నారు.
కాబట్టి ఆ ఏర్పాటు చేసిన వారిలో, ఆ పని వారిలో నీవు నేను ఉండేలాగున మనం అందరం కలిసి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటను అంగీకరించి ఆయన మాటను లక్ష్యము చేసినట్లయితే మనము కూడా ఆయన యొక్క పనిలో పాలిభాగస్థులం అవ్వగలమని మరి కొన్ని మాటలు హషేం వారు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.